ఇక నుంచి పేజీకో లెక్క. ఎస్, ప్రతి సేవపై రుసుము వసూలు చేయాల్సిందే. భూభారతి డిజిటల్ సర్వీసులపై యూజర్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త విధానంలో దేనికి ఎంత వసూలు చేయబోతూ ఉన్నారు, ఎక్కడ చెల్లించాలి, ఎలా చెల్లించాలి చూడండి. బుధవారం నుంచి భూభారతిలో యూజర్ ఛార్జీలు అమల్లోకొచ్చాయి. ఐజీ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఫైనల్ ఛార్జీలను నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులున్న అధికారులు మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్ల కోసం 15 పేజీల్లోపున్న డాక్యుమెంట్ కు 500, ఆ పైన పేజీలుంటే ₹1000 వరకు ఛార్జీల కింద చెల్లించాలి. ఇతర సేవలకు సంబంధించి కూడా విడివిడిగా ఛార్జీలను నిర్ణయించారు. గతేడాది ఏప్రిల్ 14న భూభారతి పోర్టల్ అమల్లోకొచ్చింది. దీని ద్వారా రెవెన్యూ సేవలన్నీ ఏకీకృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలు రకాల సేవలకు సంబంధించి ఇప్పటికే యూజర్ ఛార్జీలు అమల్లో ఉన్నాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఎప్పటినుంచో వసూలు చేస్తున్నారు. అయితే భూభారతి అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు యూజర్ ఛార్జీలను వసూలు చేయలేదు. ఈ క్రమంలో పాత ఉత్తర్వులను అమలు చేయాలని హైపవర్ కమిటీ ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు మే 5వ తేదీ నుంచి CCLA అధికారులు యూజర్ ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చారు. భూభారతి పోర్టల్తో పారదర్శకతను పెంచుతూనే కొన్ని నిర్దిష్ట సేవలకు ప్రభుత్వం నామమాత్రపు రుసుము విధించింది. భూమికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ల్యాండ్ స్టేటస్ సెర్చ్కి సంబంధించి సర్వే నెంబరు, పట్టాదారు పాస్ పుస్తకం, నిషేధిత జాబితా, మార్కెట్ విలువలు చూసుకోవడం పూర్తిగా ఉచితం. ఆన్లైన్లో ROR డిజిటల్ డాక్యుమెంట్లు కావాలి అన్నా, ఈసీ కావాలి అన్నా డౌన్లోడ్ చేసుకునేందుకు ₹20 నుంచి ₹100 వరకు ఛార్జ్ పడుతుంది. భూమి హక్కుల మార్పిడికి సంబంధించిన సేవల్లో మ్యూటేషన్ కు, అంటే యాజమాన్య హక్కు బదిలీ చేసుకోవాలంటే ఎకరానికి ₹2500 వరకు ఛార్జ్ వసూలు చేస్తారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం 300 చెల్లించాలి. నాలా కింద వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు కనీసం 5000 నుంచి విస్తీర్ణం ఆధారంగా వసూలు చేస్తారు. స్లాట్ బుకింగ్, రికార్డుల సవరణ, ఇలా పలు సర్వీసులకు ₹100 నుంచి ₹500 వరకు ఛార్జీలున్నాయి. మరోవైపు భూభారతి సిస్టమ్ పూర్తిగా డిజిటల్ కావడంతో ఒక్కోసారి సర్వర్ స్లో అవడం, డాక్యుమెంట్లు ప్రాసెస్ కాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న డాక్యుమెంట్కు డెఫిసిట్ మెసేజ్ రావడం చాలా మందిని అయోమయంలోకి నెట్టింది. దీనిపై ఎంత చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి అన్న దానిపై స్పష్టత లేక కొంత గందరగోళం తలెత్తింది. ఈ మొత్తం మార్పుల వెనుక మరో ముఖ్య అంశం ఉంది: మార్కెట్ విలువల సవరణ. భూముల ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండడంతో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న విలువలు, మార్కెట్లో ఉన్న అసలు ధర మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. దీన్ని సరిచేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కెట్ విలువలు పెరిగితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు యూజర్ ఛార్జీలు కూడా చేరడంతో మొత్తం ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా మందికి ఇంకా ఈ కొత్త ఛార్జీలపై పూర్తి సమాచారం లేదు. సరైన గైడెన్స్ లేకపోతే మధ్యవర్తులు రంగంలో దిగే ప్రమాదం ఉంది. సో దీనిపై మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అవగాహన కల్పిస్తే మంచిదన్న డిమాండ్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.